पूरा लोकल। సో ప్రస్తుతం అయితే కనుక రెహమత్ నగర్ డివిజన్లో అయితే కనుక రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇక్కడ బస్తీ వాసులు ఏమనుకుంటున్నారని చెప్పేసి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ రెహమత్ నగర్లోనే ఉంటారా? అవును, ఇక్కడే ఉంటామండి. అంటే కాంగ్రెస్ వచ్చి మంచిగా చేస్తుందండి. అంటే రేపు ఎలక్షన్స్లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్కే వేస్తామండి, రేవంత్ రెడ్డికి వేస్తామండి. ఎందుకు అంటే కాంగ్రెస్కి ఎందుకంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రోడ్ అన్నీ చేశాడు, మంచిగా చేశాడు, బస్ ఫ్రీ చేశాడు. మేము వెళ్తున్నాం వస్తున్నాం, బస్సు కూడా ఫ్రీ వెళ్తుందండి. అయితే గ్యాస్లో 500 వేస్తున్నారు, అందుకే మేము కాంగ్రెస్కి వేస్తామండి. మరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఉంది కదా, ఏం చేయలేదా? మేమేం చేయలేదండి. ఏం అందలేదు. మరి గోపీనాథ్ గారు ఇప్పటి వరకు బాగా చేశారు. మాకు గోపీనాథ్ ఏం రాలేదండి, మేము కాంగ్రెస్కి వేస్తున్నామండి. అప్పటి నుంచి కాంగ్రెస్కి వేస్తాం. మీతో మాట్లాడడానికి ఎప్పుడు రాలేదా ఇటు? రాలేదండి. సో ఇప్పుడు ఎవరికి వేద్దామంటున్నారు? ఇప్పుడు గోపీనాథ్ గారు వాళ్ళ ఆవిడని నిలబెడదామని చెప్పేసి అనుకుంటున్నారు ఎలక్షన్స్. లేదండి, రేవంత్ రెడ్డికే వేస్తాం మేము. రేవంత్ రెడ్డికే వేస్తారు. కాంగ్రెస్కే వేస్తామండి. బాగా చేస్తుందా పనులు? మరి చేస్తున్నాడండి, బస్ ఫ్రీ చేశాడు మనకి. మళ్ళా గ్యాస్ బుక్లో 500 వస్తున్నాయి. రేవంత్ రెడ్డికే వేస్తామండి. जुबली हिल्स इलेक्शंस आने वाला है ना, तो इसमें कौन आएगा, कौन जीतेगा? कौन आते हैं मैडम? टीआरएस। तो कैसा था अभी तक टीआरएस का టీఆర్ఎస్ పరిపాలన ఓకే ఉండే మేడం. ఇది అయితే మొత్తం వేస్ట్ కదా, మొత్తం బస్సులు ఫ్రీ చేసి మాకైతే మొత్తం కారోబార్లు ఖరాబ్. ఇంకా దాని మీద ఈ రోలా ఓవర్ రూపీలో పైసలు అయితే ఏం రావట్లేదు. ఆటో నడిపిస్తాం, మాకైతే ఏం లేదు, అస్సలు లేదు మేడం. వేస్ట్. మేము ఎంతమంది ఆటోలు డ్యూ చేసి కూర్చున్నారు, ఈఎంఐలు కట్టకుండా అయిపోయింది. టీఆర్ఎస్ పరిపాలన ఏమో చూద్దాం. మన ఏమన్నా చేస్తే బస్ ఫ్రీలు అయినాయి, అందులో మొత్తం అయినా ప్రాబ్లం అయిపోయింది. మొత్తం డిస్టిక్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు మా డిస్టిక్ ఆటో వాళ్ళు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఊర్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చుకొని వాళ్ళు నడిపిస్తున్నారు మేడం. వాళ్ళు అదే అంటున్నారు, బస్సులు ఫ్రీ అయినాయన్నా, ఇక్కడ నుంచి మాకు కూడా బిజినెస్ లేదు, అందుకే ఇక్కడ సిటీలో వచ్చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు సిటీ ఆటోలో పర్మిషన్ లేదు కదా మేడం, డిస్టిక్ ఆటోలకి. వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది, వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బస్సులు ఫ్రీ చేసి మా బిజినెస్ మొత్తం పోయింది. ఓకే, బాగానే ఉండేవి. అది కూడా వచ్చేవారు. ఇప్పుడైతే ఎవరున్నారు, ఎవరు వచ్చేటప్పుడు. ఇప్పుడు మేడం ఇది తీసుకొచ్చి టెక్నాలజీ, కానీ వాళ్ళు అడగాలి కదా మేడం, మీకు ఎలా ఉంది ఏముంది అని అడగాలి కదా. ఇప్పుడు మీరు టెక్నాలజీ తీసుకొచ్చారు కరెక్టే, మీ ఆటోలోకి ఎలా ఉందిరా అని మీరు వచ్చి ఒకసారి మాతోని కూడా అడగాలి కదా మేడం. తీసుకొచ్చి మాకు వేసేసారు ఇట్లా. ఇప్పుడు మాట చెప్తా మేడం, ఇప్పుడు కిలోమీటర్స్ కూడా దొబ్బేస్తున్నాడు, కిలోమీటర్స్ కూడా కరెక్ట్ లేవు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 12.7 కిలోమీటర్స్ సిబిఎస్ అవుతుంది. వాడికి అక్కడ నుంచి కార్మిక నగర్ 1.5 కిలోమీటర్స్ పోయి మళ్ళీ రిటర్న్ ఇదే రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ అయిపోయింది, ఆడికి అది 12 కిలోమీటర్స్ అవుతుంది. అలా టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచే మాగంటి గోపీనాథ్ గారు ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఆవిడ నిలబెడదాం అనుకుంటున్నారు, వాళ్ళ భార్యని. సో ఆమెకి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే పార్టీ? చూద్దాం, ఎవరికంటే చూద్దాం, ఇంకా అయితే కన్ఫర్మ్ ఏం లేదు కదా. ఆమె గెలుస్తుంది అనిపిస్తుందా మరి ఈ ఏరియా నుంచి? మేడం గెలవాలి ఆమెనే, బెస్ట్. అది చేస్తే మంచిగా, అది ఆమె కూడా బాగా చేశారు కాబట్టి ఇప్పుడు వరకు చేశారు. ఓకే.